బ్రదర్ మీ పేరు? నా పేరు షేక్ సమీర్ అండి. సమీర్ గారు, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా యూత్‌లో కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో. అంటే డైరెక్ట్‌గా మనం ఎంఆర్ఓ ఆఫీస్‌కి లేదంటే సచివాలయం దగ్గరికి పోకుండా డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే చాలా సర్వీస్ యూజ్ అయ్యేటట్టు లోకేష్ గారు ఒక యాప్‌నైతే లాంచ్ చేశారు. ఎట్లా ఉంది ఆ యాప్ కావచ్చు? ఈ వాట్సాప్ గవర్నెన్స్ కాన్సెప్ట్ ఏమనిపిస్తుంది? మీరు మరి ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే వాట్సాప్ గవర్నెన్స్‌లోనే మన దేశ చరిత్రలోనే ఇది ఒక ఐటీ విప్లవంలోనే ఇది ఒక తొలి విజయం మనం. మన ఏపీలో ముందు మన నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టారు. వాట్సాప్ గవర్నమెన్స్ అనేది మెటాలో ఆయన ఒక ఒప్పందం చేసుకొని ఆయన 560 సర్వీసులు ఈ వాట్సాప్ మెటాతో ఒప్పందం చేసుకున్నారు. ఆయన తొలి విడతలో 160 సర్వీసులు ఈ వాట్సాప్ మెటాతో ఒప్పందం పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలకి ఇంతకుముందు మీరు చూసుకున్నట్టయితే వాట్సాప్ కాకుండా ఒక ఫైలు ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు చూసుకున్నట్టయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అవన్నీ మీరు చూసుకున్నట్టే ఆ ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ మీ సేవ ఎంఆర్ఓ ఆర్డీఓ లేకపోతే ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాలి అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్ గా వాట్సాప్ లోనే మనం రెవెన్యూ సర్వీసులు ఉన్నాయి, మరియు దేవాదాయ శాఖ సేవలు ఉన్నాయి, ఎనర్జీ సేవలు ఉన్నాయి, సిఎంఆర్ఎఫ్ సేవలు ఉన్నాయి, పోలీస్ శాఖ సేవలు ఉన్నాయి, మరియు చాలా సేవలు అయితే మనకి ఇప్పుడు మనం ఒక అర్జీ పెట్టుకున్నాం. సపోజ్ ఒక మినిస్టర్ గారి దగ్గర మనం అర్జీ పెట్టుకున్నాం. ఆ అర్జీ ఎక్కడ దాకా వచ్చింది, ఆ అర్జీ ఎక్కడ దాకా పరిష్కరించింది, ఏ స్టేజ్ లో ఉంది కూడా మనకు తెలిసిపోయింది. ఇంతకుముందు ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే పిల్లల్ని స్కూల్ మానిపించేసి ఎంఆర్ఓ ఆఫీస్‌కి కూడా పేరెంట్స్ తీసుకువెళ్ళే పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి అవసరం లేదంటారు మరి? ఇంతకుముందు మీరు చూసుకున్నట్టయితే వాలంటీర్ల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ, లేకపోతే సచివాలయాల చుట్టూ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి మాకు తెలీదు అని చెప్పి వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని ఆ రోజు ఒక డే మొత్తం వాళ్ళకు వేస్ట్ అయిపోయేటట్టు ఇంతకుముందు తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా నారా లోకేష్ గారు మనకు వాట్సాప్లోనే మనం ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ని అప్లై చేసుకునే విధానం, ఇంట్లో కూర్చునే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకునే విధానం మనకైతే ప్రవేశపెట్టారు నారా లోకేష్ గారు. ఓవరాల్ గా నారా లోకేష్ గారు వర్కింగ్ మెయిన్ గా నారా లోకేష్ గారు వర్కింగ్ అయితే ఓవరాల్ గా త్రూ అవుట్ మన ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వాట్సాప్ గవర్నమెంట్స్ తీసుకొచ్చారు. దీని గురించి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చర్చలు అడిగి ఎలా తీసుకొచ్చారు ఏంది అని మినిస్టర్ గారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారండి. బ్రో, ముఖ్యంగా గౌడాస్ కి సంబంధించి అదే కొల్లగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందో అనుకోవచ్చా? ఎందుకంటే మద్యం షాపులకు సంబంధించి 10% మద్యం షాపులు కొల్లగీత కార్మికులకు కేటాయిస్తూ జీవో నెంబర్ 13 తీసుకొచ్చింది. ఎలా ఎలా చూడొచ్చు ఈ అంశం? బ్రో, మరి ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే యువగలం పాదయాత్రలో మన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో కల్లుగీత కార్మికులు నారా లోకేష్ గారిని కలిశారు. కలిసి మాకు కూడా సమాన హక్కు మద్యం దుకాణాల్లో కూడా కేటాయించండి, మేము కూడా వారితో పాటు సమానంగా మా గౌడ కులస్తులు కూడా మేము ఉంటాము అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారికి వారు ఒక విన్నపం అయితే ఇచ్చుకున్నారు. ఆ రోజు ఆయన చెప్పుకున్న మాట విధంగానే ఈరోజు ఆయన మాట నిలబెట్టుకొని కల్లు గీత కార్మికులకు కూడా వాళ్ళకి మద్యం దుకాణాల్లో ఒక 50% రాయితీతో ఒక 335 మద్యం దుకాణాలు వారికి కేటాయించడం జరిగింది. అంటే మరి అంటే ఇంతకుముందు ప్రభుత్వం కొల్లగీత కార్మికులకు సంబంధించి ఎటువంటి మేలు చేసిందంటే ఏం చెప్తారు? ఇంతకుముందు గత ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే కల్లు గీత కార్మికులు వారు గవర్నమెంట్ చుట్టూ తిరిగి మాకు సమాన హక్కు కలిగించండి, మాకు తెలంగాణలో కూడా ఈ కల్లు గీత కార్మికులకి అటు ప్రభుత్వం చూస్తుంది, ఇటు ఏపీ గవర్నమెంట్ మా వైపు చూడట్లేదు అని చెప్పి వాళ్ళు చాలాసేపు ఆ రోజు చెప్పారు. కానీ ఆ రోజు వాళ్ళు విన్నపం ఏం తీసుకోకుండా వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జీవో నంబర్ 13 ఒకటి విడుదల చేసి కల్లు గీత కార్మికులకి 50% రాయితీతో మద్యం దుకాణాలు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఓవరాల్‌గా ఎలా ఉంది మీతో? అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు అలా అనేవాడు కదా! మరి ఇప్పుడు బీసీలకు సంబంధించి ఏదైతే అంటే కొల్లగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షాపులు కేటాయిస్తే వాడిని కొట్టేయాలి, అదే ఆ జీవో నెంబర్‌ని కొట్టేయాలని చెప్పి అయితే కోర్టులో పిల్ కూడా వేసిన సంగతి ఎట్లా చూస్తారు? మీరు చూసుకున్నట్టయితే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి నా మనుషులు అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ రోజు బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఆయన ఆ రోజు ఆయన ఏం చేసిన పరిస్థితులు అయితే మనకు కనబడట్లేదు. ఈరోజు బీసీలకు కూడా మా ప్రభుత్వంలో
కళ్ళు గీత కార్మికులకి, మద్యం దుకాణాలు అందరికీ సమాన హక్కులో ఉండి అందరికీ ఇటు ఫ్రాడ్ జరగకుండా కలెక్టర్ సమక్షంలోనే డ్రా తీసే విధానంలో ఈ కళ్ళు గీత కార్మికులు దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది.